స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలోని ఆర్సీఎస్ మిల్స్ మున్సిపల్ కార్పొరేషన్ మోడల్ ప్రాథమిక పాఠశాలకు రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ సహకారంతో 12 లక్షల సిఎస్ఆర్ నిధులతో కల్పించిన మౌలిక సదుపాయాలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆ నిధులతో సమకూర్చిన కంప్యూటర్లు, ప్రింటర్లు, టీవీలు, కుర్చీలతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ కళావేదికను ఆయన విద్యార్థులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ స్కూల్లో ఒక వేదిక నిర్మించి దానికి సర్వేపల్లి రాధాకృష్ణ పేరు నామకరణం చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే స్కూల్కి పెయింటింగు, కంప్యూటర్లు, ప్రింటర్లు, 4 టీవీలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, టేబుల్స్, కుర్చీలు సమకూర్చారని అన్నారు. రెప్కో బ్యాంక్ చైర్మన్, రెప్కో హోమ్ ఫైనాన్స్ డైరెక్టర్ ఈ సంధానం, రెప్కో హోమ్ ఫైనాన్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ చైర్మన్, రెప్కో బ్యాంక్ డైరెక్టర్ సి తంగరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోసూరి చండీప్రియ, మజ్జి రాంబాబు, ఉప్పలూరి జానకరామయ్య, ముసిని బాబురావు, విశ్వనాథరాజు, అర్బన్ డిఐ బి దిలీప్ కుమార్, రెప్కో బ్యాంక్ డెలిగేట్లు సిహెచ్ శశికుమార్, కె కేశవన్, హెచ్ఎం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూటమి నాయకులు కూడా వేదికకు రావాల్సిందిగా మరి కోరుచున్నామని. 9th వార్డు బర్మా కాలనీ స్కూల్ ఏదైతే ఉందో సిఎస్ఆర్ నిధుల కింద ఈరోజు 12 లక్షలు విలువ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్, చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, కంప్యూటర్, ప్రింటర్, టీవీస్ డిజిటలైజ్ చేసాం రూమ్స్ అన్ని. అలాగే వాళ్ళ అవసరం కోసం షెడ్, ఇవన్నీ 12 లక్షలతోటి రిప్కో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క సహకారంతో ఇది చేయడం జరిగింది. ఇదేనే కాదు, రాజమహేంద్రవరంలో అనేకమైన స్కూల్స్లో ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థల సహకారం అందించండి అన్న పిలుపుకి కూటమి మీద గౌరవంతో ఒక్కొక్కటిగా చేస్తున్నారు. మోరంపూడిలో ఒక స్కూల్ ఉంది, అది హయ్యర్ స్కూల్ తీసుకొచ్చాం. రూమ్స్ లేవంటే రౌండ్ టేబుల్ వారు 30 లక్షలతోటి అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు భవనాన్ని. అలాగే ఈ శ్యామలాంబ స్కూల్ విఎల్పురంలో కూడా ఇప్పుడు కట్టాలి భవనాన్ని. దానికి ఇంకొక సంస్థ ద్వారా మరొక 30 లక్షలు శాంక్షన్ చేయించుకొచ్చాం. అలాగే దాతల యొక్క సహకారంతో చేస్తున్నాం. ఇంకా దాతల్ని చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళని ముందుకు రండి. స్కూల్స్, ఎందుకంటే స్కూల్స్ని నేను అడుగుతూ ఉన్నాను, అక్కడ చదివే పిల్లలు రేపు దేశ భవిష్యత్తు. వాళ్ళు మంచి విద్య అందించాలి, వాళ్ళు చదువుతున్న వాతావరణం బాగుండాలి. వీటన్నిటి కోసం మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ